అమ్మ బొట్టును చూడండి ఫస్ట్. నా ఆనందానికి అవధులే లేదు. నేను అమ్మకి బొట్టు పైన పెట్టాను, కానీ అది అమ్మ నుదుటి మీద చక్కగా మనం బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పడి ఎంత నాకు ఆనందాన్ని ఇచ్చిందంటే, నేను హారతి ఇచ్చేటప్పుడు చూశాను. విషయంలోకి వస్తే ఈరోజు సప్త శనివార వ్రతంలో నేను 4వ వారం పూర్తి చేసుకున్నాను. స్వామివారికి స్నానం, గంధం, బొట్లు పెట్టినాకనే నేను పూజ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత బొట్లు నేను పైన పెట్టాను, కానీ అమ్మ నుదుటి మీద నాకు పెట్టనికి రాదు. నేను ప్రయోగాలు చేయను ఎప్పుడు. పెడితే ఆ బొట్టు నుదురు మీద మనకి ఎలా కనుబొమ్మల మధ్యన ఎలా పడుతుందో అలాగే అమ్మకు పడి, ఆ హారతి ఇచ్చేటప్పుడు నేను సడన్గా చూస్తే నాకు ఎంత ఆనందం, ఆశ్చర్యం అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఏదో అద్భుతం అని కాదు, పైన నేను పెట్టిన బొట్టే రాలి అమ్మ నుదుటి మీద దిద్దుకుంది. అది చాలా ఆనందం అనిపించింది. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. మనుషులతో మాట్లాడితే ఈ ఆనందం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ దేవుళ్ళని కొలుచుకుంటే మాత్రం నేను మహాదానందంతో పొంగిపోతాను. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఈరోజు చక్కగా స్వామివారికి అష్టోత్తరాలు లిల్లీ పూలతో చేసుకున్నాను. స్వామికి పచ్చని పూలంటే ఇష్టం, కానీ నాకెందుకో ఈరోజు నా మనసు అర్పియాలనుకున్నాను. మనసుకి తెలుపు రంగు ఉంటుంది, కానీ వేరే వేరే వాళ్ళందరూ అన్న మాటలు అది సిరాగా పడి అది మాసిపోయి అది కనబడకుండా పోతుంది. కాబట్టి అంతా చెరిపేసుకొని పోయి నా మనసు నిర్మలంగా ఉండాలని చెప్పి తెల్లటి పూలని స్వామివారికి అర్పించుకున్నాను. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు ఆ బొట్టును చూశాక నేను చాలా సంతోషపడ్డాను. స్వామి దయతో నాకు 4 వారాలు పూర్తయిపోయింది. నేను సప్త శనివార వ్రతం చేయడం ఇది మొదటిసారి ఏం కాదు. అంతకుముందు 2-3 సార్లు చేశాను. చేసిన ప్రతిసారి నాకు అద్భుతమే జరిగింది. నా దగ్గర శ్రీకృష్ణుడి విగ్రహం లేదు. వెంకన్న స్వామినే శ్రీకృష్ణుడిగా భావించి శ్రీకృష్ణ అష్టోత్తరాలు చదివి, అందరూ వెన్నెలుంచి నెయ్యి తీస్తే నేను నెయ్యి నుంచి వెన్నను తీశాను. వెన్నను తీసి స్వామివారికి చక్కగా అర్పించుకున్నాను. ఆవు నెయ్యి అండి, పతాంజలి వాళ్ళది. ఐస్ క్యూబ్ వేస్తే చక్కగా కొద్దిసేపు తిప్పంగానే వెన్న అయిపోయింది. వెన్న నుంచి నెయ్యిని తీస్తాం, కానీ ఈసారి నెయ్యి నుంచి వెన్నను తీశాను. చక్కగా స్వామివారికి ఒక తులసి దళాన్ని పెట్టి సమర్పించుకున్నాక ఇంకా చాలు, ఈ జన్మకు అనిపించింది. చాలా సంతోషం అనిపించింది, మాటల్లో వర్ణించలేను. ఈ అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. నమో వెంకటేశాయ, నమో నమః. జై శ్రీనివాస.